ఒక ఆడపిల్ల అంటది, కేతన్ అగర్వాల్ డిజర్వ్డ్ ఇట్. ఎవ్రీ అరేంజ్ మ్యారేజ్ షుడ్ హ్యావ్ ద సేమ్ లాజికల్ సొల్యూషన్. ఇన్ఫాక్ట్ ద గర్ల్స్ ఫాదర్ ఆల్సో షుడ్ ఫేస్ ద సేమ్ రాత్. అంటే ఇది చనిపోయిన వ్యక్తికి ఇది డిజర్వింగ్ అంట. ఇదేంది, ఇది ఫియాన్సే ఎవరైతే కేతన్ అగర్వాల్ చనిపోతాడు, 1 day చనిపోతున్నాడు, అండ్ హీ హ్యాస్ నో క్లూ తన కాబోయే భార్య ఇలా తన వెనకలో స్కెచ్ చేస్తుంది. మరి మనం ఆ వ్యక్తికి కానీ కుటుంబానికి కానీ ఏ సమాధానం చెప్తాం మనం? केतन को वीक पहनता था, वो एक बड़ा कारण है. वो इसमें कितना तथ्य है इन बातों में? छोटा पैच लगाता था, लेकिन ये शादी से पहले ही क्लियर किया गया था, उनको सबको बताया गया था. तो आपको लगता है कि ये कारण हो सकता है कि इस एक्सट्रीम स्टेप पे? ये क्या कारण है किसी बच्चे को मारने का? మరి ఈ వ్యక్తి నిజంగా అదే రోజున లోహాఘాట్ ఫోర్ట్లో ఉన్నాడా అంటే లేడు. అట్లీస్ట్ ఫోన్ సిగ్నల్ లేదని చెప్పింది. తన ఆఫీస్లో ఉన్నట్టు చూపించింది. ఆఫీస్కి వెళ్ళారు. యాజ్ ఇట్ ఈస్గా నేను వెళ్ళలేదు సార్, ఆఫీస్లోనే ఉన్నాను అని చెప్పాడు ఆయన. పూణే ఫోర్ట్ ఇన్సిడెంట్ గురించి, సియా గోయల్ గురించి, చేతన్ చౌదరి గురించి మనం మాట్లాడుకున్నాం. ఎలా అయితే ఇద్దరు లవర్స్ కలిపి ప్లాన్ చేసి కాబోయే ఫియాన్సీ అని పూణే ఫోర్ట్, లోహాఘాట్ ఫోర్ట్ నుంచి తోసేశారు. దీని గురించి అందరూ చాలా న్యూస్ సోర్సెస్ నుంచి వినే ఉంటారు. ఇన్ఫాక్ట్ మనం కూడా మాట్లాడాము. కాకపోతే లాస్ట్ 48 hours అమ్మాయిని అబ్బాయిని పట్టుకున్న తర్వాత, క్వశ్చన్ చేసిన తర్వాత ఇద్దరు ఒప్పేసుకున్నారు. కేతన్ అగర్వాల్ ఈ 26 సంవత్సరాల అబ్బాయి చనిపోవడానికి కారణం మేమే అని. కానీ వీళ్ళిద్దరు వర్జన్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. ఆ ఇద్దరు వర్జన్స్ ఏంటో మనం మాట్లాడాలి. అండ్ అమ్మాయి పేరెంట్స్ న్యూస్ మీడియాకి ఒక ఇంటర్వ్యూ లాంటిది ఇచ్చారు. అందులో క్లిప్స్ కట్టే బయట ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి, ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళ తండ్రి చెప్తున్నమాట, తల్లి చెప్తున్నమాట, మా అమ్మాయి తప్పు చేసి ఉంటే, ఇది ముఖ్యంగా ఫాదర్ చెప్తున్నారు, ఇది నిజంగా కానీ మా అమ్మాయి తప్పు చేసి ఉంటే అదే లోహాఘాట్ ఫోర్ట్కి పట్టుకెళ్ళి మా అమ్మాయిని తోసేసేయండి. मेरी बेटी भी हो, अगर मेरी बेटी का दोष निकले तो जहाँ से केतन जी को गिराया गया या जो गिरे हैं वहां से ही उस दोषी को गिराया जाए. ఆ అబ్బాయి కూడా మా బిడ్డ లాంటి వ్యక్తి అని చెప్పి ఆ షార్ట్ క్లిప్ మీరు ఎక్కడో దగ్గర చూసే ఉంటారు. కానీ ఆ ఎంటైర్ 14-15 minute ఇంటర్వ్యూలో వాళ్ళ అబ్బాయి పేరెంట్స్ కానీ అబ్బాయిని కానీ ఇండైరెక్ట్ గా దీన్ని ఏమంటారంటే లాయర్ టైలర్డ్ వర్డ్స్ అంటారు, కొన్ని వాడారు అలాంటివి. అది మనం మాట్లాడాలి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒక సెగ్మెంట్లో, ముఖ్యంగా ఎక్స్ వేదికగా ఒక సిద్ధాంతాన్ని బిలీవ్ చేయడంలో మనకు తప్పు లేదు. అది ఎవరు ఆలోచన శక్తి మేరకు వాళ్ళు బిలీవ్ చేయొచ్చు. కానీ అక్యూజ్డ్ వచ్చి బయటకు వచ్చి నేనే ఇది చేశాను, నా వల్లే ఇది జరిగిందని చెప్పిన తర్వాత కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ నేను చూస్తున్నాను. అది మీ ముందు పెడదాం అనుకుంటున్నాను. నేను పేర్లు బయటకు పెట్టాను నేను. దట్స్ నాట్ అ రైట్ థింగ్ టు డూ. బట్ సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు పెడుతున్న పాయింట్స్ ఇవి. ఒక ఆడపిల్ల అంటది, కేతన్ అగర్వాల్ డిజర్వ్డ్ ఇట్. ఎవ్రీ అరేంజ్ మ్యారేజ్ షుడ్ హ్యావ్ ద సేమ్ లాజికల్ సొల్యూషన్. ఇన్ఫాక్ట్ ద గర్ల్స్ ఫాదర్ ఆల్సో షుడ్ ఫేస్ ద సేమ్ రాత్. అంటే ఇది చనిపోయిన వ్యక్తికి ఇది డిజర్వింగ్ అంట. అరేంజ్ మ్యారేజ్ చేయకూడదు అనే పాయింట్ ని తను ప్రూవ్ చేయడానికి, ఆడపిల్లని ఇలాగా ప్రలోభ పెట్టకూడదు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండాలని చెప్పడానికి, అరేంజ్ మ్యారేజ్ ఎవరైతే కాన్స్పైర్ చేశారో ఆ అమ్మాయి ఉద్దేశంలో, ఆ అమ్మాయి తండ్రికి కూడా ఇదే గతి పట్టాలని చెప్తుంది ఇంకొక వ్యక్తి. సొసైటీలో నాకు ఇది నార్మల్ అవడం బెటర్ అనిపిస్తుంది. ఏది, ఇలా అమ్మాయి లోహాఘాట్ ఫోర్ట్కి పట్టుకెళ్ళి ఇలాంటి అబ్బాయిలు తోసేయడం నార్మల్ అనిపిస్తుంది అంట, కంపేర్ టు డౌరీ డెత్స్. డౌరీ డెత్స్ అనేది అది ఎంత తప్పు, దాని మీద డిబేట్ లేదు. దట్స్ రాంగ్, ఇల్లీగల్, అండ్ వాళ్ళకి పడాల్సిన శిక్షలు వాళ్ళకి పడాలి. బట్ ఈ కాంటెక్స్ట్ లో అది ఎందుకు పట్టుకొచ్చారు, అది జరగడం తప్పు కాబట్టి జరగడం తప్పు కాదని చెప్పి మీరు ఎలా డిడ్యూస్ చేస్తున్నారు? సరే, ఇప్పుడు ఇంకొక వ్యక్తి, ఇది సియా ఫాల్ట్ కాదు. ఇది అమ్మాయి పసిపిల్ల, అమ్మాయి 20 సంవత్సరాలు. అమ్మాయి పేరెంట్స్ అమ్మాయిని అరేంజ్ మ్యారేజ్ కి తోస్తుంటారు. పాప అమ్మాయి చదువుకోవాలని ఉంటుంది, హైయర్ ఎడ్యుకేషన్ చదవాలని ఉంటుంది. దానికోసం ఆ అబ్బాయిని తోసేస్తే ఏంటా తప్పని అడుగుతున్నారు ఒక వ్యక్తి. దానికి రెస్పాండ్ అవుతూ ఇంకొక వ్యక్తి, ఆ అమ్మాయి కేసు ప్రూవ్ చేస్తుంది, అమ్మాయి అసలు గోల్డ్ డిగ్గరే కాదని, హెన్స్ ప్రూవ్డ్ LHS కూడా RHS అని చెప్పి ఎవరి డిడక్షన్ వాళ్ళు తీస్తున్నారు ఇక్కడ. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కేతన్ అగర్వాల్కి 600 కోట్లు ఉన్నాయి. సింబియోసిస్ పూణేలో BBA చేశాడు, అమెరికా MBA చేశాడు, వెనక్కి వచ్చి ఫాదర్ బిజినెస్ ని చూసుకుంటున్నాడు, మేనేజింగ్ డైరెక్టర్ కింద ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఇంత డబ్బులు ఉన్నా కూడా అమ్మాయి తోస్తుంది కాబట్టి ఆ అమ్మాయి గోల్డ్ డిగ్గర్ కాదని ఎలా అసలు, దీనికి ఐ డోంట్ నో వాట్ టు సే టు దిస్. ఎందుకంటే ఇక్కడ ఆ ఆప్టిక్స్ వర్క్ అవ్వవు. గోల్డ్ డిగ్గర్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఎలా వస్తుంది చెప్పండి? అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా వెరీ రిచ్ ఫ్యామిలీ. ఇది వాళ్ళ పేరెంట్స్ ఇంటర్వ్యూ నుంచి మనం చూస్తాం. మనం డ్రై ఫ్రూట్స్ బిజినెస్ ఉంది వాళ్ళకి. అండ్ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో చేతన్ చౌదరి, ఎవరినైతే అమ్మాయి 1 year నుంచి ప్రేమిస్తుంది, 2000 ఫోన్ కాల్స్ ఎక్స్చేంజ్ అయ్యాయండి. దాని గురించి కూడా వాళ్ళ వీడియోలో మనం మాట్లాడదాం. బట్ ఇక్కడ ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీ రిచ్చే. సో అక్కడ ఈ మెట్రిక్ పెట్టి మన పాయింట్ మనం ప్రూవ్ చేసుకోవడానికి, మన సిద్ధాంతంలో ఇది కరెక్ట్, ఇది లేదు, అది లేదని చెప్పడానికి, ప్రూవ్ చేసుకోవడానికి ఒక నేరస్తురాలని మనం పబ్లిక్ గా వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి చెప్తున్నాం మేము కాన్స్పైర్ చేసామని. ఆ నేరస్తురాల నుంచి ఆ నేరాన్ని డీకపుల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ సింపుల్ గా చెప్తున్నా, అండర్లైన్ చేసి చూడాలంటే. అందుకే ప్రతి ఒక్క విషయాన్ని, చేతన్ చౌదరి లవర్ ఉన్నాడు కదా, లవర్ వాళ్ళ ఫాదర్ అంటాడు ఆయన, మా అబ్బాయికి దీనికి ఎటువంటి సంబంధం లేదు, స్పాట్ లో మా అబ్బాయి ఉంటాడు కానీ మా అబ్బాయి అసలు అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదు అని చెప్పి ఫాదర్ అంటున్నారు. धक्का दिया कि नहीं दिया वो अपने को मालूम नहीं. हाँ, पर चेतन बोल रहा था कि मैं थोड़ा लंबा खड़ा था, वो लड़की के सामने ही बोला था उसने. वो पुलिस दोनों को साथ में लेकर आए थे मेरे सामने. కానీ ఇన్సిడెంట్ జరిగిన ఒక రోజు ముందు థర్డ్ వేవ్ కాఫీలో వీళ్ళిద్దరు కలిసి తిరిగిన వీడియో మనకు ఉంది. 1 hour పాటు ఉన్నారు మినిమం. ఇదేంది, ఇది ఫియాన్సే ఎవరైతే కేతన్ అగర్వాల్ చనిపోతాడు, 1 day చనిపోతున్నాడు, అండ్ హీ హ్యాస్ నో క్లూ తన కాబోయే భార్య ఇలా తన వెనకలో స్కెచ్ చేస్తుంది. మరి మనం ఆ వ్యక్తికి కానీ కుటుంబానికి కానీ ఏ సమాధానం చెప్తాం మనం ఇలాంటి ట్వీట్లు వేసి? అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, ఈ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ, కేతన్ అగర్వాల్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో అమ్మాయికి థ్యాంక్స్ చెప్పారు. కేతన్ చనిపోయి 6 రోజుల ముందు తన ప్రాణాలు కాపాడింది అనుకుని. అంతగా ఈ అమ్మాయిని నమ్మిన ఫ్యామిలీ ఒక క్వశ్చన్ అడగడం వల్ల ఈ అమ్మాయి దొరికిపోయింది. అది ఇన్వెస్టిగేషన్ బయటకు వచ్చింది. అదేంటి ఆ క్వశ్చన్?
చెప్పే ముందు ఒకటే మాట, ఎటువంటి ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయినా మన వాయిస్ రైజ్ అవుద్ది. ఆ వాయిస్ 0.0001% ఉన్నా పర్వాలేదు. బట్ ఇఫ్ యూ వాంట్ బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ టైట్ నెట్ కమ్యూనిటీ, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మనం అసలు ఏ కాంటెక్స్ట్ అని మాడే ముందు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మనకు బయటకు వచ్చిన విషయాలు ఏంటో మనం చూడాలి. పాయింట్ నెంబర్ 1, ఈ అమ్మాయి అబ్బాయిని ఒకసారి కాదు 4 సార్లు చంపడానికి ప్రయత్నించింది. మొదటిసారి మే 31న లోహాగఢ్ ఫోర్ట్కి వెళ్ళారు. ఆ టైంలో అమ్మాయికి ఐడియా వచ్చింది ఖచ్చితంగా తోసేయొచ్చని. రెండోది June 4th అదే ఫోర్ట్కి మళ్ళీ వెళ్ళడానికి అమ్మాయి అడిగింది. ఫ్యామిలీ ఈసారి ఒప్పుకోలేదు. మళ్ళీ 5 days గ్యాప్లో ఎందుకు అని చెప్పి ఆగిపోయారు. June 5th బాలికి వెళ్తున్నప్పుడు ఆ అబ్బాయితో ఒంటరిగా వెళ్ళడం ఇష్టం లేక, ఈ పెళ్లి ఎనీవేస్ జరగదు కాబట్టి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో మధ్యలో ఆగినట్టు ఆగి ఈ అబ్బాయి పాస్పోర్ట్ తీసుకొని పోగొట్టేసింది. బాలికి వెళ్ళేది వెనక్కి వచ్చారు. నెక్స్ట్ June 14th ఈసారి లోహాగఢ్ ఫోర్ట్కి మళ్ళీ పట్టుకెళ్ళింది. ఒక లొకేషన్కి పట్టుకెళ్ళి తోసేసింది. చెట్టు కొమ్మ సాయంతో అబ్బాయి బ్రతికిపోయాడు. వెనక్కి వచ్చిన తర్వాత ఒక పాము నుంచి నేను కాపాడుతానని చెప్పి అమ్మాయి చెప్పింది. స్నేక్ వచ్చిందని చెప్పి ఆ రోజు ఇన్ఫాక్ట్ చాలా గర్వంగా ఈ అబ్బాయి అమ్మాయిని ఇంటికి పట్టుకెళ్ళి చెప్తున్నాడు, సియా నా ప్రాణం కాపాడింది అని. ఎవ్రీబడి థ్యాంక్ హర్. తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత అదే లొకేషన్కి వెళ్ళి లోహాగఢ్ ఫోర్ట్ నుంచి తోసేసారు, చనిపోయాడు అబ్బాయి. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. ఇది మనకి ఇక్కడ కేటగిరీగా యాజ్ అ ఫ్యాక్ట్ మనకు తెలిసిన విషయం. సందీప్ సింగ్ అని చెప్పి ఎస్పీ ఎవరైతే ఈ ఎంటైర్ కేసుని హ్యాండిల్ చేస్తున్నారో, ఇక్కడ ఆయన చేతన్, ఎందుకంటే అప్పటిదాకా ఇది ఒక యాక్సిడెంట్ కింద పరిగణించారు. పోలీసులు రావడం, తీసుకెళ్లడం, పోస్ట్ మార్టం అవడం అదంతా. కానీ ఫస్ట్ ఫ్యామిలీకి ఎప్పుడు డౌట్ వచ్చిందంటే, అబ్బాయి వాళ్ళ చెల్లి ఒక సింపుల్ క్వశ్చన్ అడిగింది అమ్మాయి, కేతన్ ఎలా పడిపోయాడు. ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ రాకపోవడం వల్లే అమ్మాయి దొరికిపోయిందని చెప్పి ఫ్యామిలీ మనకు చెప్పి, వాళ్ళు అప్పుడు వెళ్ళి సందీప్ సింగ్ గారిని అలర్ట్ చేశారని, అప్పుడు ఇంకొక డిఫరెంట్ డైరెక్షన్లో వాళ్ళు వెతకడం మొదలు పెట్టారని, అమ్మాయి ఫోన్ రికార్డ్స్ చెక్ చేయమని చెప్పి ఇన్ఫాక్ట్ వాళ్ళ ఫ్యామిలీ అడిగిన తర్వాత ఒక పర్టికులర్ నంబర్కి అమ్మాయి మల్టిపుల్ టైమ్స్ ఫోన్ చేసినట్టు తెలిసిందే. థౌసండ్స్ ఆఫ్ ఫోన్ కాల్స్ ఓవర్ ద లాస్ట్ 1 year. ఎవరి వ్యక్తి అంటే చేతన్ చౌదరి అని వచ్చింది. మరి ఈ వ్యక్తి నిజంగా అదే రోజున లోహాగఢ్ ఫోర్ట్లో ఉన్నాడా అంటే లేడు. అట్లీస్ట్ ఫోన్ సిగ్నల్ లేదని చెప్పింది. తన ఆఫీస్లో ఉన్నట్టు చూపించింది. ఆఫీస్కి వెళ్ళారు. యాజ్ ఇట్ ఈస్గా నేను వెళ్ళలేదు సార్, ఆఫీస్లోనే ఉన్నాను అని చెప్పాడు ఆయన. కాకపోతే వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఇస్ ఆ ఫోన్లో ఉండే ఇంటర్నెట్ అనేది ఆ రోజంతా యాక్టివ్గా లేదు. సో ఆ ఫోన్ వాడలేదు అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇక్కడ. అండ్ ఆ ఆఫీస్లో ఉండే ఇంకొక వర్కర్ కూడా ఎవరైతే అక్కడ పని చేసుకుంటాడో ఆయన ఇంకో విషయం చెప్పాడు, ఈ వ్యక్తి వచ్చి నా దగ్గర ఫోన్ పట్టుకుని వెళ్ళాడు అని. సో ఆ ఫోన్ సెల్ టవర్లో ట్రాక్ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ ఫోన్ ఆ రోజు అక్కడే ఉంది అని, లోహాగఢ్లో. సో ఈ వ్యక్తి కరెక్ట్గా ప్లాన్ చేసి పోలీసులు ఇలా చేస్తారని చెప్పి ఓవర్ స్మార్ట్గా ఒక గేమ్ ఆడాడు. ఫోన్ ఆఫీస్లో పెట్టుకొని ఇంకో ఫోన్ పట్టుకొని వెళ్ళాడు. ఇప్పుడు నిజంగా ఉన్నాడా లేడా అని చూడడానికి సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంటే 33 degrees ఎండలో పూణేలో ఫుల్గా హుడీ మొత్తం కప్పేసుకున్నట్టు, దుప్పటి కప్పుకున్నట్టు, నీట్గా కలజోడు వేసుకొని మాస్క్ వేసుకొని ఎవరో అనుమానాస్పదంగా తిరుగుతుంటే డౌట్ రాదా? వచ్చింది, కన్ఫర్మ్ అయింది. ఒకరోజు గ్యాప్లో అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని పట్టేసుకున్నారు. అండ్ ఇక్కడ పట్టుకున్న తర్వాత ఇంకో గేమ్ మొదలైంది. అమ్మాయి వర్షన్లో ఏముంది, లేదు మేము ఇద్దరం కలిపే ప్లాన్ చేసాం, మేము ఇద్దరు ప్రేమించుకున్నాం, ఈ అబ్బాయిని ఎలిమినేట్ చేద్దామని అనుకున్నాం, కాకపోతే తోసింది నేను కాదు చేతనే అని చెప్పి సియా చెప్తుంది. చేతన్ వర్షన్లో ఏముంది, నేను జస్ట్ మోరల్ హై గ్రౌండ్ ఇచ్చాను, మోరల్ సపోర్ట్ ఇచ్చాను. నేను ఆ రోజు ఆ లొకేషన్లో నేను ఉన్నాను, కానీ ఒక 15-20 అడుగుల దూరంలో ఉన్నాను. నేను చూస్తుండగా అమ్మాయి అబ్బాయిని తోస్తుందని చెప్పి ఈ వ్యక్తి అంటున్నాడు. అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్ రావడం సర్వసాధారణం. మీరు నిజంగా అంత ప్రేమించుకొని ఉంటే, ఈ పెళ్లి నీకు వద్దని చెప్పి నువ్వు అనుకుంటే, ఇద్దరు కలిపి పారిపోయిన ఉండొచ్చు కదా, ఒక నిండు ప్రాణం బ్రతికేది అని అడిగితే, మా ఫ్యామిలీ పరువు పోకూడదు, 30 సంవత్సరాల నుంచి మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది ఆ ఇద్దరు ఫ్యామిలీస్కి, సో పారిపోతే మొత్తం పరువు గల్లంత అవుతుంది కదా అని చెప్పి అమ్మాయి చెప్పి ఒక ప్రాణాన్ని తీసేసి అది యాక్సిడెంట్గా ప్రూవ్ చేసి, సరే నేను కూడా బ్రతకాలి కదా అని ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి పెళ్లి చేసుకుంటున్నట్టు క్రియేట్ చేసి పెళ్లి చేసుకుందాం అనేది ప్లాన్. ఇక్కడ మీరు జాగ్రత్తగా సిచ్యువేషన్ మొత్తాన్ని గమనించండి. ఈ అమ్మాయి ఎంత క్రూరంగా ఆలోచించిందంటే, ఎందుకంటే ఈ అమ్మాయి పేరెంట్స్ వర్షన్ ఏముంది, అసలు మాకు చెప్పలేదు, అసలు మాకు చేతన్ అంటే ఎవరో తెలియదు అని చెప్పి మదర్ ఫాదర్ అంటున్నారు. లెట్ us give them benefit of doubt. తెలియదని అనుకుందాం. కానీ ఏ రోజైతే 18-19 టైంలో లోహాగఢ్ ఫోర్ట్కి వెళ్తున్నారో, నెక్స్ట్ డే నా బర్త్డే ఉంది, మహాబలేశ్వర్ ప్లాన్ చేసుకున్నాం మేము, సో నువ్వే అల్లుడితో ఈ లోహాగఢ్ ప్లాన్ క్యాన్సిల్ చెయ్యి అని నా కూతురు నాతో చెప్పిందని చెప్పి మదర్ చెప్తున్నారు ఇక్కడ. దిస్ ఇస్ బ్లేమ్ నెంబర్ 1. బ్లేమ్ నెంబర్ 2 ఇక్కడ ఏంటంటే, మీ అమ్మాయి మా అబ్బాయిని చాలా బాగా చూసుకుంది అండ్ అబ్బాయి మదరే నలుగురు ఉన్నప్పుడు చెప్పారు, సో ఆవిడకే డౌట్ రానప్పుడు మాకెలా డౌట్ వస్తుందని చెప్పి మదర్ చెప్తున్నారు ఇక్కడ, అమ్మాయి మదర్. బ్లేమ్ నెంబర్ 2 ఆన్ ద ఫ్యామిలీ. ఇవన్నీ చెప్పి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మీరు ఇంటర్నెట్లో చూసిన క్లిప్ ఏదైతే ఉందో, ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడాలి, ఏది అమ్మాయి ఒప్పుకున్న తర్వాత, మా అమ్మాయి తప్పు చేస్తే కూడా శిక్ష పడాలి అనేది పేరెంట్స్ ఇద్దరు వాదన. ఎనీవేస్, ఐ డోంట్ వాంట్ జంప్ ఇన్ కంక్లూషన్స్, వీళ్ళు ఇది వాళ్ళది అని కాదు. బట్ ఇక్కడ నోట్ వర్తీ థింగ్ ఏంటంటే, ఇండైరెక్ట్ బ్లేమ్ ఉంది అబ్బాయి మీద, ఫ్యామిలీ మీద. ఇన్ఫాక్ట్ ఆవిడ వర్జన్ లోహాగఢ్ ఆ రోజు 19th వెళ్ళడానికి కారణమే కేతన్ అగర్వాల్ అడగడం వల్లే వెళ్ళారని చెప్పి ఈవిడ అంటున్నారు. సో అమ్మాయి ప్లాన్లో లేనట్టే కదా ఈవిడ వర్జన్లో. ఎనీవేస్, ఇక్కడ వీటిలన్నిటికన్నా ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళిద్దరు సంబంధం సెట్ చేసింది ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఉంటారు కదా, ఆ ఫాదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్, వీళ్ళిద్దరు కలిపి మ్యాచ్ మేకింగ్ చేశారు. ఆయన పేరు నరేంద్ర, ఆవిడ పేరు రియా. చెల్లి బావ అవుతారు. ఇన్ఫాక్ట్ ఎక్కడో గోవాకి వెళ్ళినప్పుడు ఏదో పెళ్లిలో చూసారు, అప్పటికి ఆ అమ్మాయి వయసు 19 సంవత్సరాలు మాత్రమే. అప్పుడు వీళ్ళు అబ్బాయి ఫ్యామిలీకి చెప్పడం, అబ్బాయి ఫ్యామిలీకి అమ్మాయి నచ్చడం, ఈ పెళ్లి సంబంధం సెట్ అవ్వడం, అదంతా అమ్మాయి ఎటువంటి అసలు నాకు ఈ పెళ్లి వద్దు అనే హింట్ కూడా మాకు ఇవ్వలేదని చెప్పి పేరెంట్స్ చెప్తున్నారు. అగైన్ ఇది పేరెంట్స్ వర్షన్ మాత్రమే. ఫిబ్రవరిలో ఒక ఎంగేజ్మెంట్ జరిగింది, దాని తర్వాత ఒక పెద్ద ఈవెంట్ ఒకటి చేశారు,
ఇక్కడ ఎక్కడ ఆ అమ్మాయి నాకు ఈ అబ్బాయి వద్దు అని చెప్పలేదంట. ఇది ఎవరు విన్నా చాలా డేంజరస్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ రోజుల్లో అరేంజ్ మ్యారేజ్ జరుగుతున్నప్పుడు ఇలాంటి చూసినప్పుడు చాలా ఫెయిరీ టైల్ లా కనబడుతుంటాయి అన్ని. రెండు పెద్ద ఫ్యామిలీస్, అబ్బాయి అమ్మాయి బాగా చదువుకున్నారు, ఒకరంటే ఒకరు నచ్చింది, పెళ్లి చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు అనుకోవచ్చు. కాకపోతే ఆ ఫ్యామిలీ పరువు పోకూడదని చెప్పి ఒక వ్యక్తి ఈ విధంగా కాన్స్పైర్ చేస్తారా అనేది ఇక్కడ సంథింగ్ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈ కేసు నుంచి ఏదైనా టేక్ అవే ఉంది అంటే నథింగ్ ఇస్ ఆఫ్ ద టేబుల్. ప్రతి ఒక్కసారి ఒకటికి 100 సార్లు కాదు, ఒకటికి 1000 సార్లు మనం చెక్ చేయాలి అనేది మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే మ్యారేజ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ మన అందరి లైఫ్లో ఏదో ఒక టైంలో వస్తూనే ఉంటుంది. అది కూడా అరేంజ్ మ్యారేజ్ చూస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి తెలిసిన ఫ్యామిలీస్ అయినా కూడా ఒకటికి 10 కాదు 100 కాదు 1000 సార్లు చెక్ చేయండి. దట్ ఈస్ అ కీ టేక్ అవే. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి. అండ్ లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో కూడా జెండర్ స్పెసిఫిక్గా కాకుండా క్రైమ్ స్పెసిఫిక్గా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు, ఎందుకంటే లాస్ట్ మినిట్లో తొందరలో ఒక రష్ ఆఫ్ యాక్షన్లో చేసే తప్పు వేరు, మల్టిపుల్ టైం ప్లాన్ చేసి ఫెయిల్ అయినా కూడా మళ్ళీ పర్సిస్టెంట్గా ట్రై చేసి చేయడం వేరు. మనం చేసే బ్యాక్గ్రౌండ్ చెక్స్ కూడా చాలా తరోగా ఉండాలి. అది ఎంత పెద్ద ఫ్యామిలీ అయినప్పటికీ కూడా ఎక్కడైనా బ్లైండ్ స్పాట్స్ ఉంటాయనే విషయాన్ని దే డోంట్ టేక్ ఇట్ ఆఫ్ ద టేబుల్. అది ఎవరైనా ఈ వీడియోని ఎవరు చూస్తున్నా దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. బిఎన్ఎస్ సెక్షన్లో భారతీయ న్యాయ సంహితలో వాట్ సెక్షన్ హోమిసైడ్ హత్య చేస్తే ఏ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది? ఆప్షన్ ఏ ఇస్ 98, ఆప్షన్ బి ఇస్ 103, ఆప్షన్ సి ఇస్ 107, ఆప్షన్ డి ఇస్ 111. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసాయి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి టాపిక్స్ రీల్స్ కూడా ఉంటాయి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ నాకంటే వీడియోస్ మీరు చూపిద్దాం అనుకుంటే దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే నేను వీడియో పెట్టగానే రోజు మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను. దిస్ వన్ రైట్ హియర్. ఇదే టాపిక్ మీద ఫస్ట్ టైం జరిగినప్పుడు ఒక ప్రీక్వెల్ లాంటి వీడియో ఉంటుంది. అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే ఈ సియా గోయల్ పూణే ఫోర్ట్ కేసులో ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియో పొలిటికల్గా నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.